హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పీతల ఇగురు అనేది ఇంట్లోనే సింపుల్గా తక్కువ మసాలాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పీతల్లో ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల పీతలు తీసుకుంటే కనుక అందులో 18 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. అందుకని మనం వారంలో ఒక్కసారైనా కనుక ఈ పీతల్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కూడా ఈ పీతలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. చూడండి, నేను ఫ్రెష్గా ఉండే పీతల్ని తీసుకున్నాను. పీతల్ని తీసుకొని దానిపైన ఉన్నది నెక్స్ట్ కాళ్ళు అన్నీ సెపరేట్ చేసేసానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే కొద్దిగా కల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మూడు వీటికి బాగా పట్టించేలా కలుపుకుంటే కనుక ఇందులో వచ్చే స్మెల్ అనేది నీచు వాసన మనకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా 2-3 నిమిషాలు బాగా కలుపుకొని ఒక 2-3 సార్లు నీళ్ళను పోసి బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఏంటంటే మసాలా పౌడర్ని తయారు చేస్తున్నాం మనం. దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇలాచీ వేసానండి. అలాగే 2 లవంగాలు వేసాను. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసాను. నెక్స్ట్ ఇందులో మిరియాలను కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మసాలా పౌడర్ని తయారు చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మసాలా పౌడర్ తయారు చేసుకున్న తర్వాత ఇదే జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా వేసేస్తున్నాను. అలాగే మీడియం సైజ్ టమాటోలు ఒక 3, వాటిని కూడా కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే కచ్చా పచ్చాగా ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని పోసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాల్ని వేసానండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఆనియన్ పేస్ట్, దాన్ని వేసేస్తున్నాను. దాన్ని వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే మనకి సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై అయితే మనకు సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే కనుక కర్రీ మొత్తంలో బాగా కలుస్తుంది. నెక్స్ట్ మనం వేసేవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. అందుకని చెప్పి ముందుగానే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇందులో నేను నార్మల్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను 3 టేబుల్ స్పూన్స్ చింతపండు పేస్ట్ అనేది వేస్తున్నానండి. మీరు కనుక ఇలా పేస్ట్ చేసి పెట్టుకోలేనట్టయితే కనుక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి దాని నుంచి జ్యూస్ని తీసి అది వేసుకోండి. ఇందులో సరిపోతుంది. చూడండి, ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాసేపు 1 నుంచి 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పీతల్ని వేసేసుకుంటున్నాను. ఇలా పీతల్ని వేసేసుకున్న తర్వాత వీటిని మసాలా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలాగే ఆ పేస్ట్లో అన్నీ కూడా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పీతలు అనేవి మన బాడీలో కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తాయండి. అందుకని చెప్పి పీతల్ని కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. అలాగే ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి, ఆ మసాలాని కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఈ మసాలాలు, ముందు వేసిన పేస్టు అన్నీ కూడా దీనికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, అన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఈ పీతలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు. ఇది కవర్ అయ్యేలాగా మొత్తం వాటర్ పోసుకుంటే మనకి మొత్తం గ్రేవీ అంతా ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం ముందు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదండి, వాటి కారంని అడ్జస్ట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం అనేది నేను వేసాను. మీకు అవసరమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే ఇందులో కొత్తిమీరను కూడా వేసేసి కాసేపు ఉడికించుకుంటే కనుక మనకి ఈ పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, దీంట్లోంచి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి మొత్తం కర్రీ దగ్గరకు అయిపోతే మనకి పీతల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని
గార్నిష్ చేసుకుంటే కనుక మనకి టేస్టీ అయిన పీతల కూర అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.